హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, మరి పరిశుద్ధాత్మ కార్యములు అను మా ప్రోగ్రాంను వీక్షిస్తున్న ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ వందనాలు. మరి ఈనాటి వాక్య భాగ సందేశములో మరి అద్భుతం గురించి మనం తెలుసుకుందాం. చూడండి, అద్భుతాలు నీ జీవితంలో జరగాలంటే, అద్భుతము నువ్వు పొందుకోవాలంటే బైబిల్లో రకరకాల అద్భుతాల గురించి మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, మరి ఈ ప్రోగ్రాం రీతిగా అద్భుతాల గురించి, బైబిల్లో జరుగుతున్న అద్భుతాలన్నిటి గురించి మనం తెలుసుకుందాం. ఒక్కొక్క వారము ఒక అద్భుతం గురించి తెలుసుకుందాం. హల్లెలూయా. మొట్టమొదట చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన. మహోన్నతుడ మహిమాన్వితుడ మహాగణుడ స్తోత్రం నాయన. ఈ దినం ప్రభువా ఎందరైతే నాయన ఇదిగో ప్రభువా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నాయన ఈ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్నారో తండ్రి, వారందరినీ దీవించి ఆశ్రయించండి ప్రభువా. తండ్రి, వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి నాయన. స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ఈ దినం ప్రభువా అయ్యా ఇదిగో నయమాను గురించి మేము తెలుసుకుంటుండగా ప్రభువా స్తోత్రం తండ్రి. నాయన నయమాను జీవితంలో జరిగిన అద్భుతం వీరి జీవితంలో అయ్యా అద్భుతం జరుగును కాక తండ్రి, వీరి జీవితంలో అద్భుతం జరుగును కాక తండ్రి. స్తోత్రం నాయన. అలాగే ప్రభువా ఇదిగో తండ్రి నాయ్యా ఇదిగో తండ్రి వాక్యాన్ని బోధిస్తుండగా నాయన అయ్యా మీ జ్ఞానంతో నింపండి, సాహిత్యం వేడుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రేమల వరలారా, మరి ఈనాటి వాక్య సందేశముగా 2వ రాజులు 5వ అధ్యాయము మరి 10వ వచనం చూసినట్లయితే, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయుము, 7 మార్లు స్నానం చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్లల దేహం వలె అతడు శుద్ధుడాయెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మరి నయమాను దైవజనుడైన ఎలీషా దగ్గరికి రావడము, మరి దైవజనుడైన ఎలీషా మరి చెప్పినట్టుగానే మరి ఈ నయమాను యోర్దాను నదులకు వెళ్ళి అక్కడ మునగడం, స్వస్థత పొందుకోవడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే చూడండి, ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. మొట్టమొదట అద్భుతం అంటే ఏంటి, మరి ఈ అద్భుతము ఏమైనా రకాలు ఉన్నాయా, ఈ అద్భుతాలు ఏంటి అనేటి విషయాలు మొదట తెలుసుకుందాం. కొన్ని ఫండమెంటల్ విషయాలు తెలుసుకుందాం. చూడండి, డోంట్ స్కిప్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని మీరు స్కిప్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు మీరు కోల్పోతారు. చూడండి, కొన్ని ఫండమెంటల్ విషయాలు తెలుసుకుందాం. మీకు ఎవరు ఇదివరకు చెప్పి ఉండరు, మీరు ఎప్పుడు విని ఉండరు. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా అద్భుతం అంటే ఏందో తెలుసుకుందాం. హల్లెలూయా. చూడండి, అద్భుతాన్ని ఇంగ్లీష్లో మిరకల్ అని అంటాం కదా. అంటే అద్భుతం అంటే ఒక ఆశ్చర్యకారం, ఒక అద్భుతకారం. అద్భుతం అంటే ఒక అతీంద్రియమైన మరి సంఘటనగా మనం చూడగలం, ఒక వింతైన కార్యముగా మనం చూడగలం. హల్లెలూయా. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే అద్భుతం అంటే మనుష్యులకు అసాధ్యమైనదిగా మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అద్భుతం అనేది ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ పెక్యులర్ థింగ్. అంటే ఒక వింతైన కార్యము, ఒక వింతైన సంఘటనగా మనం చూడగలం. హల్లెలూయా. ఏంటంటే ఈ అద్భుతం అనేది ఏంటంటే ఈ అద్భుతము ద్వారా దేవుడు ఉన్నాడు, దేవుని శక్తి ఉన్నది, దేవుని కార్యాలు ఉన్నాయి, దేవుడు ఇప్పటికీ మన మధ్యలో ఆయన సజీవంగా ఉన్నాడని తెలియజేయడానికి గుర్తుగా ఈ అద్భుతాలు ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి, అద్భుతం అనేది ఎప్పుడు జరుగుతుందంటే సాధారణంగా మనుషుల యొక్క ఆ బలమంతా, మనుషుల శక్తి అంతా ముగిసినప్పుడు, మనుషుల బలమంతా ఆ చివరి దశకు వచ్చినప్పుడు, అంటే ఇంకా డెడ్ ఎండ్కి వచ్చినప్పుడు అప్పుడు దేవుని శక్తి ప్రారంభమవుతుంది. అద్భుతం ద్వారా దేవుని యొక్క శక్తి అక్కడ నుంచి మరి ప్రారంభం అవడం మనం చూడగలం. హల్లెలూయా. అయితే ఒక వాక్యం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త మరి 11వ అధ్యాయం 40వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా. హల్లెలూయా. చూడండి, అద్భుతాలు అనేటి ఎక్కువగా నమ్ముతున్నప్పుడు జరగడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. చూడండి, కనాను వివాహంలో మనం చూసినట్లయితే ఉదాహరణకి అక్కడ ద్రాక్షారసం అంతా అయిపోయింది, చివరి బొట్టు అయిపోయింది. ఆ తర్వాత ఎక్కడందంటే ద్రాక్షారసం ఒక్క చుక్క బొట్టు ఉన్నంత వరకు కూడా అద్భుతం జరగలేదు. అది
ద్రాక్షరసం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అద్భుతానికి అక్కడ ప్రారంభం అవుతుంది. హల్లెలూయా. నీటిని నింపండి అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నింపిన తర్వాత అది వెంటనే ద్రాక్షారసముగా మారిపోయినట్టుగా, మహిమ గల ద్రాక్షారసముగా, శ్రేష్టమైన ద్రాక్షారసముగా మారిపోయినట్టుగా, అద్భుతం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ అద్భుతం అంటే దేవుని మహిమగా, దేవుని శక్తిగా, దేవుని మరి పనిగా, దేవుని చర్యగా మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం తెలుసుకుందాం. ఏంటంటే అద్భుతం అనేది మన జీవితంలో మనం భయములో ఉంటున్నాం అనుకోండి, భయములో నుండి మనకు ఏంటంటే గొప్ప విశ్వాసంలోనికి ఈ అద్భుతం నడిపిస్తుంది. ఒకవేళ నీ జీవితంలో సందేహంతో నిండిపోయావు అనుకోండి, ఈ అద్భుతం ఏం చేస్తుందంటే సందేహం నుంచి నమ్మకానికి దారి తీస్తుంది. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో నిరాశ ఉందనుకోండి, ఈ అద్భుతము ఏం చేస్తుందంటే నిన్ను నిరాశలో నుంచి నిరీక్షణలోకి తీసుకొని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం తెలుసుకుందాం. బైబిల్లో అనేక రకాలైన అద్భుతాలు ఉంటున్నాయి, రకరకాల అద్భుతాలు ఉంటున్నాయి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో రకరకాల అద్భుతాలు, ఒక్కొక్క వ్యక్తి విషయంలో ఒక్కొక్క అద్భుతాన్ని చూడగలం. చూడండి, ఒక్కొక్క అద్భుతము ఒక దేవుని యొక్క దైవిక సందేశాన్ని మనకు నేర్పిస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. ప్రతి అద్భుతము ఒక ప్రత్యేకమైన సందేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని కలిగి ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఈ అద్భుతాలు జరగడం వల్ల ఏం జరుగుతుందంటే దేవుడు ఎవరు, ఆయన శక్తి కార్యాలేంటి, ఆయన ఉనికి ఏంటి, ఆయన ఎలాగా చేస్తున్నాడని ఈ విషయాలన్నీ కూడా ఈ అద్భుతాల రీతిగా మనం తెలుసుకోవచ్చు. హల్లెలూయా. ఇంకా ప్రాముఖ్యంగా దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్న శ్రద్ధను మనం ఇక్కడ తెలుసుకోగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడండి, ఈ అద్భుతాలు విశ్వాసులకి, దేవుని ప్రజలకి ఏం నేర్పిస్తాయంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని తెలియజేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుడు ఉన్నాడు, దేవుని శక్తి ఇంకా మనతో కూడా ఉంది, మన మధ్యలో ఉంటుంది. దేవుని శక్తిని ఉనికిని బహిర్గతం చేస్తుంది. హల్లెలూయా. ఇంకా ఏంటంటే ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడానికి దేవుడు ఇలాంటి ఏంటంటే మనల్ని అద్భుతాలకి నడిపిస్తాడు. హల్లెలూయా. చూడండి, చివరికి ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా. నీ జీవితంలో అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నావా? హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతం కొరకు నువ్వు ఆశపడుతున్నావా? జీవితంలో అద్భుతం జరగాలని ఎదురు చూస్తున్నావా? హల్లెలూయా. అయితే మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. మీ జీవితంలో అద్భుతం జరగాలంటే అద్భుతము మీ దగ్గరికి రావాలన్నా, అద్భుతం దగ్గరికి మీరు రావాలన్నా? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం జరగాలంటే, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే అద్భుతం దగ్గరికి నీవు రావాలన్నా, అద్భుతం నీ దగ్గరికి రావాలన్నా? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతము నీ దగ్గరికి రానే రాదండి. హల్లెలూయా. అద్భుతం నీ దగ్గరికి రాదు, అద్భుతం దగ్గరికి నీవు వెళ్ళాలి. ఉదాహరణకి నీకు వ్యాధి వచ్చిందండి, డాక్టర్ నీ దగ్గరికి వస్తారా? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారా? డాక్టర్ దగ్గరికి మీరే పరిగెత్తుకుంటూ వెళ్తారు. హల్లెలూయా. కనుక నీ జీవితంలో అద్భుతం జరగాలంటే మొట్టమొదటి స్టెప్, మొట్టమొదటి అడుగు, నీ జీవితంలో అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నావా? అయితే అద్భుతం దగ్గరికి నీవే వెళ్ళాలి. హల్లెలూయా. సరే, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం తెలుసుకుందాం. అద్భుతం అనేది ఒక ఆశీర్వాదం. బైబిల్లో 4 రకాల ఆశీర్వాదాలు ఉంటున్నాయి. హల్లెలూయా. అదేంటన్నా బైబిల్లో 4 ఆశీర్వాదాలు అంటే? అవును, 4 ఆశీర్వాదాలే ఉంటున్నాయి. మనం చూడండి, మొట్టమొదటి ఇదేంటంటే నార్మల్ బ్లెస్సింగ్స్, సాధారణ ఆశీర్వాదాలుగా మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఈ సాధారణ ఆశీర్వాదాలు ప్రతి మనుషునికి ఈ ఆశీర్వాదం వర్తిస్తాయి. ఉదాహరణకి మనం చూసినట్లయితే ఒక వాక్యం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. హల్లెలూయా. చూడండి, వర్షము, గాలి, మరి మంచి ఆరోగ్యం, ఆహారము, వస్త్రములు, ఇవన్నీ కూడా సాధారణమైన ఆశీర్వాదాలే. ఈ ప్రతి ఒక్క వ్యక్తికి వస్తాయి. బైబిల్లో చూడండి, మొత్తం 4 రకాల ఆశీర్వాదాలు ఉంటున్నాయి. అందులో ఒకటి నార్మల్ బ్లెస్సింగ్స్. రెండవది మనం చూసినట్లయితే అదే మిరకల్స్. మనం తెలుసుకుంటున్నాం కదా, అద్భుతాలు అనేది నార్మల్ ఆశీర్వాదం కంటే, సాధారణమైన ఆశీర్వాదం కంటే చాలా గొప్పదిగా ఉంటుంది. అద్భుతం చాలా ఉన్నతమైనదిగా ఉంటుంది. ఇంకొక వాక్యం చదువుకుందాం. మనం మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 58వ వచనంలో మనం చూసినట్లయితే, వారి అవిశ్వాసమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఆ ప్రజల యొక్క వారి అవిశ్వాసాన్ని బట్టి
ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఆయన అనేకమైన అద్భుతాలు చేయలేదని రాయబడి ఉంది. హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి జీవితంలో అద్భుతం జరగాలంటే వారిలో విశ్వాసం ఉండాలా. కనుక అద్భుతాలు ఎవరి జీవితంలో జరుగుతాయి అంటే అందరి జీవితంలో జరగవు, కానీ కేవలం ఎవరైతే యేసే దేవుడని, ఆయన దేవుని కుమారుడని, ఆయనే మెస్సేని విశ్వసించడం ప్రారంభిస్తారో వారి జీవితంలో, అలా నమ్మిన వారి జీవితంలో అద్భుతాలు జరగడం ప్రారంభమవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా చూస్తే మూడవ ఆశీర్వాదం ఏంటంటే రక్షణ. హల్లెలూయా. చూడండి, ఇది అద్భుతం కంటే చాలా గొప్పది. మనం ఒక వాక్యం చదువుకుందాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదురని. చాలా హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసునందు మరి ఒక వ్యక్తి విశ్వాసం ఉంచేటప్పుడు అతనికి ఏంటంటే, యేసే దేవుని కుమారుడు, ఆయన నా కొరకు మరణించాడు, ఇదిగో నా పాపముల కొరకు ఆయన మరణించాడు అని మీరు ఎప్పుడైతే నమ్మడం ప్రారంభిస్తారో అప్పుడు వారికి రక్షణ దొరకడం ప్రారంభమవుతుంది. అంటే ఇలా నమ్మి మరి మార్కు 16:16 ప్రకారం బాప్తిసం తీసుకున్నప్పుడు అలా వారికి రక్షణ దొరికినట్టే. హల్లెలూయా. మార్కు 16:16లో నమ్మి బాప్తిసం పొందినవాడు ఇలాగూ రక్షించబడును అంటే వారికి రక్షణ దొరికినట్టే. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక విషయం తెలుసుకుందాం. ఒక వ్యక్తికి నార్మల్ బ్లెస్సింగ్ పొందుకున్నాడు అనుకోండి, సాధారణ ఆశీర్వాదం పరలోకంలో ఏ గ్రంథంలో రాయబడదు. సరే, మరి నార్మల్ ఆశీర్వాదం కంటే గొప్పది అద్భుతాలు. ఒక వ్యక్తి అద్భుతం పొందుకున్నాడు అనుకోండి, అతను అద్భుతం పొందుకున్న తర్వాత అతని గురించి పరలోకంలో ఏ గ్రంథంలో కూడా రాయబడదు. ఒక వ్యక్తి అద్భుతం పొందుకున్నాక రెండవసారి మళ్ళీ అద్భుతానికి ఎదురు చూడవలసింది. హల్లెలూయా. చూడండి, అద్భుతం కంటే మహా గొప్పది రక్షణ. ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు, అంటే నమ్మి బాప్తిసం పొందినప్పుడు ఆ వ్యక్తి యొక్క పేర్లు పరలోకంలో జీవ గ్రంథంలో రాయబడడం ప్రారంభమవుతాయి. హల్లెలూయా. అయితే ఈ రక్షణ కంటే ఇంకా గొప్ప ఆశీర్వాదం ఏంటంటే అదే పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అనే వరం పొందుకోవడం. చదువుకుందాం. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయం 32వ వచనంలో మనం చూసినట్లయితే, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అంటే నీటి బాప్తిసం పొందిన తర్వాత దేవునికి విధేయతలుగా ఉంటారో, లోబడి భయభక్తులతో జీవిస్తుంటారో, దేవుడు వారికి ఒక వరముగా, ఒక ఆశీర్వాదముగా, ఒక దీవెనగా ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. చూడండి, అదేంటన్నా నార్మల్ ఆశీర్వాదం కంటే గొప్పది అద్భుతం అన్నారు. ఓకే, అద్భుతం కంటే గొప్పది రక్షణ అన్నారు. రక్షణ కంటే గొప్పది ఏంటంటే ఆత్మని వరం పొందుకోవడం గొప్పది. ఎందుకంటే ఒక వ్యక్తి ఈ పరిశుద్ధాత్మను పొందుకునేటప్పుడు ఇందాక మనం తెలుసుకున్న 3 ఆశీర్వాదాలు ఈ ఆత్మ చేత నింపబడిన వారు ఆ 3 ఆశీర్వాదాలు దించగలరు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత పొందుకున్న వ్యక్తి ఏంటంటే ఆత్మవరాల్లో ఒకటి అద్భుతాలు చేసే వరం. హల్లెలూయా. నీవే పరిశుద్ధాత్మ పొందుకుంటే ఇతరుల జీవితాల్లో అద్భుతాలు చేయడం ప్రారంభిస్తావు. వారి జీవితాల్లో నార్మల్ ఆశీర్వాదాలని దేవుని పేరిట రిలీజ్ చేయడం ప్రారంభిస్తావు. వారి జీవితంలో అద్భుతాలు జరిగిస్తావు. అనేకుల్ని రక్షణలోకి నడిపిస్తావు. హల్లెలూయా. ఇదన్నీ ఎప్పుడు సాధ్యమైందంటే 4వ వరమైన నీ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి. హల్లెలూయా. సరే, ఇక్కడ బైబిల్లో 4 రకాల ఆశీర్వాదాలు ఉన్నట్టు తెలుసుకున్నాం. అయితే బైబిల్లో ఎన్నో రకాలైన అద్భుతాలు ఉన్నాయి. ఈ అద్భుతాలన్నింటిని కూడా మరి ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఈ అద్భుతాలన్నిటి చూస్తే అద్భుతాలన్నీ కూడా ఇప్పుడు మీరు తెలుసుకోబోయే, మీరు ఎప్పుడు విని ఉండకపోవచ్చు. చూడండి, ఈ అద్భుతాలను 4 భాగాలుగా విభజిస్తాం. చూడండి, మనమున్న ఈ గదికి 4 గోడలు ఉన్నట్టుగానే ఏంటంటే ఒక్కొక్క గోడ నుంచి, అంటే ఒక్కొక్క కోణం నుంచి 4 కోణాల నుంచి చూద్దాం. అద్భుతాలను బైబిల్లోని అద్భుతాలను 4 కోణాల నుండి పరిశీలిస్తాం. అలాగా చూడండి, ఈ 4 కోణాల నుండి పరిశీలించినప్పుడు అద్భుతాలు అనేక రకాలుగా ఉంటున్నాయి. మొదటి ఒక కోణం నుంచి చూస్తే అద్భుతాలు 2 రకాలు. హల్లెలూయా. అద్భుతాలు మొదటి కోణంలో అద్భుతాలు 2 రకాలు. ఏంటి ఆ 2 రకాలంటే, మొట్టమొదటిగా బైబిల్లో జరిగిన అద్భుతాలను చూడండి. మొట్టమొదటి ఏంటంటే విశ్వాసుల జీవితంలో జరిగిన అద్భుతాలు. హల్లెలూయా. రెండవదిగా అవిశ్వాసుల జీవితంలో జరిగే అద్భుతాలు. హల్లెలూయా. ఒక కోణంలో ఈ 2 అద్భుతాలు. బైబిల్లో ఎంతోమంది విశ్వాసుల జీవిత అద్భుతాలు ఉంటున్నాయి, జరుగుతూ ఉన్నాయి, జరిగి ఉన్నాయి. అలాగే మరి అవిశ్వాసుల జీవితాల్లో అద్భుతాలు జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మళ్ళీ రెండవ కోణం నుంచి చూస్తే మళ్ళీ అద్భుతాలు 2 రకాలు. హల్లెలూయా. ఏంటి ఆ 2 రకాలంటే, ఒకటి శరీర సంబంధంగా జరిగే అద్భుతాలు, రెండవది ఆత్మ సంబంధంగా జరిగే అద్భుతాలుగా మనం చూడగలం.
ఇంకొకటి మూడవ కోణం నుంచి చూస్తే అద్భుతాలు మళ్ళీ రెండు రకాలుగా ఉంటున్నట్టుగా చూస్తున్నాం. ఏంటి ఆ రెండు రకాలంటే, ఒకటి ఏంటంటే బహిరంగంగా జరిగే అద్భుతాలు. బైబిల్లో ఎన్నో అద్భుతాలు ఓపెన్గా జరుగుతున్నాయి, బహిరంగంగా జరుగుతున్నాయి. మరొక రకం ఏంటంటే రహస్యంగా జరిగే అద్భుతాలు. హల్లెలూయా. ఎంతో మరి కొందరి జీవితాల్లో రహస్యంగా జరుగుతున్నాయి. చూడండి, ఒక ఎలీషా దాసులో ప్రవక్త శిష్యులు ఒకని భార్య అంటే భర్త చనిపోయినప్పుడు ఆమె ఇంటిలో నూనె కుండల్లో నూనె పోసుకుంటుంది కదండి. ఆమె తలుపులు మూసి ఆమె ఇంటిలో జరిగే అద్భుతం రహస్యంగా జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలాగా బహిరంగ జరిగే అద్భుతాలు, రహస్యంగా జరిగే అద్భుతాలు మనం చూడగలం. హల్లెలూయా. ఇంకొక నాలుగో కోణం నుంచి చూస్తే అద్భుతాలు మళ్ళీ మూడు రకాలుగా మనం చూడగలం. హల్లెలూయా. ఏంటి ఆ మూడు రకాలంటే, బైబిల్లో అన్ని అద్భుతాలు చూడండి, మరి మొదటి నుంచి చివరి పుస్తకం వరకు చూస్తే అద్భుతాలు ఈ మూడు కేటగిరీలో ఉంటాయి. ఏంటంటే మొట్టమొదటిగా వెంటనే జరిగే అద్భుతాలు. దేవుడు మాట సెలవిస్తుండగానే అంటే ఈ వరం అద్భుతాలు చేసి వరం పొందుకున్న వాళ్ళు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, దేవుడు పంపించిన దైవసేవకులు కావచ్చు, వారు మాట సెలవిస్తుండగానే వెంటనే అద్భుతాలు జరగడం మనం చూస్తున్నాం. రెండవది ఏంటంటే నిదానంగా జరిగే అద్భుతాలు. అంటే నెలకు కావచ్చు, సంవత్సరం లోపు జరిగే అద్భుతాలు అనుకుందాం. మూడవదిగా చూస్తే ఆలస్యంగా, అంటే చాలా సంవత్సరాల తర్వాత దేవుడు ఒక మాట సెలవు ఇచ్చిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత అద్భుతం జరుగుతున్నట్టుగా చూస్తున్నాం. అబ్రహాం విషయంలో చూస్తే దేవుడు నీకు సంతానం కలుగుతుందని దేవుడు చెప్పాడు, కానీ ఆ ఆశీర్వాదం జరగడానికి చాలా కాలం పట్టింది. హల్లెలూయా. ఇలాగా ఏంటంటే మరి నాలుగో కోణం నుంచి చూస్తే అద్భుతాలు మూడు రకాలు. వెంటనే జరిగే అద్భుతాలు, నిదానంగా జరిగే అద్భుతాలు, మూడవది ఏంటంటే ఆలస్యంగా జరిగే అద్భుతాలు. చూడండి, ఈ విధంగా బైబిల్లో మీరు ఏ అద్భుతాన్ని చూసినా ఈ నాలుగు కేటగిరీల్లో విశ్వాసుల విషయంలో జరిగే అద్భుతమా, లేదంటే అవిశ్వాసుల, లేదంటే శరీర సంబంధమైన అద్భుతమా, లేదంటే ఆత్మ సంబంధమైన అద్భుతమా, ఇంకా లేదంటే బహిరంగంగా జరిగే అద్భుతమా, లేదంటే అది రహస్యంగా జరిగే అద్భుతమా, లేదంటే వెంటనే జరిగే అద్భుతమా, కొంచెం నిదానంగా జరిగే అద్భుతమా, లేదంటే ఆలస్యంగా జరిగే అద్భుతమా. చూడండి, బైబిల్లో మీరు ఏ అద్భుతమైనా తీసుకోండి, ఈ స్పెసిఫికేషన్స్లోనే, ఈ కొలతల్లోనే దాగి ఉంటుంది. అయితే ఇప్పుడు మరి నయమాను జీవితంలోకి వద్దాం. హల్లెలూయా. ఇప్పుడు తెరిచి చదవండి బైబిల్. మరి 2వ రాజులు 5వ అధ్యాయము మనం చూసినట్లయితే మరి నయమాను జీవితంలో జరిగే అద్భుతాన్ని మనం చూస్తున్నాం. ఈ నయమాను జీవితంలో జరిగే అద్భుతాన్ని మొట్టమొదటిగా నయమాను జీవితంలో 4 కోణాల నుంచి రకరకాల అద్భుతాలు తెలుసుకున్నాం కదండి. నయమాను ఒక అవిశ్వాసి విషయంలో జరిగే అద్భుతంగా చూడగలం. రెండవదిగా నయమాను జీవితంలో జరిగే అద్భుతము ఆత్మ సంబంధమైనది చూడొచ్చు, ఏంటంటే ఎక్కువగా శరీర సంబంధమైన అద్భుతంగా మనం చూడగలం. అలాగే నయమాను జీవితంలో జరిగే అద్భుతము బహిరంగంగా జరిగే అద్భుతంగా చూడగలం. అలాగే నయమాను జీవితంలో జరిగే అద్భుతాన్ని వెంటనే ఇన్స్టెంట్గా జరిగే అద్భుతంగా మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, బైబిల్లో మీరు ఏ అద్భుతాలు చూసినా ఈ 4 కోణాల నుంచి చెప్పిన వివిధ రకాలుగా ఉన్నాయి కదా, 9 రకాలు చెప్పినా కదా, ఈ 9 రకాల్లోనే ఏ అద్భుతమైన వాటిలో ఉండవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మొట్టమొదటిగా మనం నయమాను జీవితంలో జరిగిన అద్భుతం గురించి తెలుసుకునేందుగా అతని పర్సనల్ లైఫ్లోకి వెళ్దాం. అతని పర్సనల్ లైఫ్ నుంచి మనం చూద్దాం. హల్లెలూయా. చూడండి, నయమాను జీవితంలో జరిగిన ఈ అద్భుతము ఒక ప్రత్యేకమైనదిగా చూడగలం. ఎందుకంటే చూడండి, నయమాను ఒక అవిశ్వాసి జీవితంలో జరుగుతున్న అద్భుతాలు బైబిల్లో చూస్తే ఎంతోమంది అవిశ్వాసుల జీవితంలో కొన్ని అద్భుతాలు జరిగినాయి, కానీ వాటికంటే ఇది ఒక ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఏంటి, ఎందుకు ఆ ప్రత్యేకత అంటే? హల్లెలూయా. చూడండి, ఇక్కడ మోషే కాలంలో మోషే అక్క అయిన మిర్యాము మోషేకి వ్యతిరేకంగా సనిగినప్పుడు ఆమెకు కుష్ఠవ్యాధి వచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే మిర్యాము నుంచి ఇక్కడ ఎలీషా, దైవజనుడైన ఎలీషా కాలం వరకు మరి ఇశ్రాయేల్ ప్రజల్లో ఎంతోమంది కుష్ఠరోగులు ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఏ ఒక్కరికి కుష్ఠరోగము అద్భుతంగా తొలగిపోయినట్టుగా ఎక్కడ రాయబడలేదండి. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలకి ఎవ్వరికి కూడా ఈ వ్యాధి అద్భుత రీతిగా తొలగిపోతున్నట్టుగా ఎక్కడ ఎవ్వరి విషయంలో జరగలేదు. కానీ విదేశీయుడు అన్యుడైన అవిశ్వాసి అయిన నయమాను జీవితంలో ఏదేంటంటే కుష్ఠరోగము అద్భుత రీతిగా వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ నయమాను జీవితంలో మనం అతని పర్సనల్ మన కీన్గా అబ్జర్వ్ చేద్దాం. చూసినప్పుడు మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి, కొన్ని ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకుంటాం. ఈ నయమాను ఎవరు? ఈ నయమాను ఏంటంటే చూడండి, సిరియా దేశస్థుడిగా మనం చూడగలం. అంటే వీరిని అరేమియన్స్ అంటారన్నమాట. చూడండి, ఈ సిరియా దేశస్థులకి వారు ఆరాధించే దేవుడిని రిమోను, వారికి రిమోను దేవత ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈ రిమోను దేవత అంటే వారికి వర్షం ఇచ్చే దేవుడు. రిమోన్ అంటే ఉరుము వాడు అన్నమాట.
అంటే వారికి వర్షం ఇచ్చే దేవుడని, ఇంకా సంతానోత్పత్తిని కలుగజేసే దేవుడని, వారి ఈ సిరియన్లకు పాడి పంటల విషయంలో, మరి ఇంకా ఏంటంటే వారి పర్యావరణ విషయంలో వారిని ఆశీర్వించే దేవుడిగా వారు కొలుస్తారు, రిమ్మోను దేవుని కొలుస్తారు. ఇంకా చూడండి, మరి ఈ నయమాను చూచినట్లయితే ఇతను మొట్టమొదటిగా ఒక బలవంతుడుగా మనం చూడగలం, గొప్ప సైనిక అధికారిగా మనం చూడగలం. ఏంటంటే శారీరకమైన బలం కలిగిన వ్యక్తిగా, సైన్య అధ్యక్షుడిగా మనం చూడగలం. అంత మాత్రమే కాదు, ఈ నయమాను ఏంటంటే అనేకమైన బహు దేవతల్ని ఆరాధించే వ్యక్తిగా మనం చూడగలం. హల్లెలూయా. ఇంకా ఇతనిలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇతడు ఒక కుష్టు రోగిగా మనం చూడగలం. హల్లెలూయా. ఇంకేంటంటే ఈ నయమాను పైకి వీరుడుగా శూరుడుగా ఉంటున్నప్పటికీ లోపల ఏంటంటే తన ఆత్మీయంగా తన పర్సనల్ జీవితంలో ఎంతో దుర్బలుడిగా, ఎంతో బాధపడుతూ, ఎంతో కృంగిపోతూ, ఎంతో బలహీనుడిగా, పైకి వీరుడే కానీ మరి ఆత్మీయతలో ఎంతో బలహీనుడిగా, మరి కుంగిపోయే నలిగిపోయే వ్యక్తిగా మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం తెలుసుకుందాం. ఇశ్రాయేల్ ప్రజల్లో కుష్ఠరోగులు, ఒకవేళ ఒక వ్యక్తికి కుష్ఠవ్యాధి వస్తే వెంటనే అతని ఆ పాలెంలో నుంచి, అతని ఇంటిలో నుంచి, అతని గ్రామంలోంచి, అతని పాలెంలో నుంచి, ఆ సమాజంలోంచి అతన్ని వెలివేస్తారు. అతను వెళ్ళి ఆ ఊరి బయట అతను గుడారం వేసుకొని నివసించాల్సిందే. హల్లెలూయా. అతను కడగా ఉండవలసిందే. అతని వ్యాధి తొలగిపోయేంత వరకు అతడు సమాజంలోనికి రావడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ దినము కుష్టు పేరులో వ్యాధి అని రాయబడింది, కానీ అది వ్యాధి కాదండి. హల్లెలూయా. కుష్టు వ్యాధి అదేంటన్నా వ్యాధి కాదా అంటే అవును, వ్యాధి కాదు. కుష్టు వ్యాధి అనేది మరి మనం ఒక విషయం తెలుసుకుందాం. చూడండి, ఏదైనా వ్యాధి అనేది మన శరీరానికి వస్తుందని, కానీ కుష్టు వ్యాధి అనేది శరీరానికి మాత్రమే కాదు, ఈ వస్త్రాలకు కూడా వస్తుంది. వస్త్రాలకి కుష్టు వ్యాధి, మనం ఉన్న ఇంటికి కుష్టు వ్యాధి వస్తుంది, వస్త్రాలకి వ్యాధి. ఎక్కడైనా చూడండి, ఏ వ్యాధి అయినా వస్త్రాలకు వస్తుందా? సరే, ఒకవేళ వస్త్రాలకు వచ్చినంటే ఆ వ్యక్తి ధరించుకున్నాడు కాబట్టి వస్త్రాలకి వస్తుంది అనుకుంటా, కానీ ఇంటికి వస్తుందా? ఇంటికి గోడలకు వస్తుందా? హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే వీరిని తాకిన వారందరికీ కూడా ఈ కుష్టు వ్యాధి అంటుకోవడం ప్రారంభిస్తుంది. అంటే ఇది ఒక శాపము. ఇజ్రాయెల్ ప్రజలు ఏంటంటే దేవుని ప్రజలు దీన్ని శాపంగా ట్రీట్ చేస్తారు. హల్లెలూయా. మన పాత నిబంధనలో మనం చూసినట్లయితే మనం ఈ విషయాలను మనం తెలుసుకోగలం. హల్లెలూయా. అయితే ఇక్కడ నయమాను జీవితంలో 2 రకాల కుష్టు వ్యాధులు ఉన్నాయి. అంటే శరీర సంబంధమైన కుష్టు వ్యాధి ఉంది, ఆత్మ సంబంధంగా అతడు కుష్టు వ్యాధిగానే ఉంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆత్మ సంబంధంగా కూడా అతడు శపించబడిన వ్యక్తిగా, శరీరానుసారంగా శపించబడిన వ్యక్తిగా శరీర కుష్ఠము. ఆత్మ కుష్ఠం ఏంటంటే ఆత్మానుసారంగా అతడు శపించబడిన వ్యక్తిగా మనం చూడగలం. హల్లెలూయా. హల్లెలూయా. సరే, ఇతని జీవితంలో మరి అద్భుతం ఎలా జరిగిందో చూద్దాం. మరి ఒక వచనం చదువుకుందాం. 2వ రాజులు 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చారు. అలా యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడైన యెహోవా మరి నయమాను ఆశీర్వదించి నయమాను ఇజ్రాయెల్ మీద మరి ఆ యుద్ధంలో గెలిచి కొంత సంపదను దోచుకొని కొంతమంది బానిసలుగా కొంతమంది వ్యక్తులను పట్టుకొని వెళ్ళిపోతున్నట్టుగా చూస్తున్నాం. అలా తీసుకొని వెళ్ళే క్రమంలో ఎంతోమంది బానిసలు తీసుకెళ్ళినప్పుడు మరి ఒక యవనస్తురాల్ని తన ఇంటిలోకి తీసుకెళ్ళిపోయాడు. ఇజ్రాయెల్ ప్రజల్లో ఒక చిన్న దాన్ని తీసుకెళ్ళి, అంటే తన ఇంటిలో తన భార్యకు మరి పరిచర్య చేయడానికి, తన ఇంటిలో పనులు చేసుకోవడానికి తీసుకెళ్ళినట్టుగా చూస్తున్నాం. అయితే ఈ చిన్న అమ్మాయి మరి నయమాను భార్యకి సాక్ష్యం ఇస్తున్నట్టుగా. హల్లెలూయా. ఈ చిన్నది చెప్పిన సాక్ష్యం బట్టి ఏంటంటే ఆ చిన్నది ఏం చెప్తుంది? 3వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు సోమ్రోను దగ్గరలో ఉన్న ప్రవక్త దగ్గర మరి వాడి నుండవలెనని నేనెంతో కోరుచున్నాను, అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలతో అనెను. హల్లెలూయా. నయమాను భార్యతో ఈమె సాక్ష్యం చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఈ చిన్నది ఇచ్చిన సాక్ష్యం బట్టి ఏంటంటే వాళ్ళలో విశ్వాసం పుట్టడం ప్రారంభమైంది. వాళ్ళ ఒక గొప్ప విశ్వాసము, అంటే ఇంకా వారు శారీరకంగా అంటే ఈ కుష్ఠరోగం అనేది ఇది పోదని స్థిరంగా దృఢపడిపోయింది వారి మనసులో. ఎప్పుడైతే ఈ యవనస్తురాలు మరి ఈ దాసురాలు సాక్ష్యం చెబుతుందో వెంటనే వాళ్ళల్లో ఒక చచ్చిపోయిన స్థితిలో నుంచి వాళ్ళని ఏంటంటే యెషయా మొద్దుకు చిగురు ఎలా పుడుతుందో అలాగ ఒక విశ్వాసం చిగురించడం ప్రారంభమైంది. హల్లెలూయా. మళ్ళీ 4వ వచనం 5వ వచనంలో చూసినట్లయితే నయమాను ఈ చిన్న అమ్మాయి చెప్పిన ఈ సాక్ష్యాన్ని బట్టి ఏంటంటే నమ్మి
హల్లెలూయా వెళ్ళి తన రాజు దగ్గర నిలబడుతున్నాడు. తన రాజుకు ఇదిగో సోమరోనులో ఒక ప్రవక్త ఉన్నాడంట, మరి ఆయన దగ్గరికి వెళ్ళడానికి నాకు పర్మిషన్ అని రాజు పర్మిషన్ అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చదువుకుందాం 4వ వచనం 5వ వచనం. నయమాను రాజు దగ్గరికి పోయి ఇశ్రాయేల్ దేశపు చిన్నది చెప్పిన మాటలను అతని తెలియజేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేల్ రాజునకు దూత చేత పత్రికను పంపించేదనని ఆజ్ఞయించను గనుక అతడు 20 మనుగల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టను తీసుకొని పోయి ఇజ్రాయెల్ రాజునకు పత్రికను అప్పగించమని చెప్పాను. హల్లెలూయా. చూడండి ఇక్కడ మనం ప్రాముఖ్యంగా చూసినట్లయితే ఒక వర్ణన తెలుసుకుందాం, కొన్ని విషయాలు తెలుసుకుందాం, లోతైన విషయాలు. ఇక్కడ ఇతని మాట విని రాజు ఏంటంటే అక్కడ కొంత ఒక పత్రిక రాశాడు, తర్వాత కొంత కానుకను పనివారిని నయమాను ఈ 4 పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఇక్కడ ఎంత కానుక పంపిస్తున్నారో ఒక చూడండి, మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. మనం ఇక్కడ మొదట చూసినట్లయితే 5వ వచనంలో అతడు 20 మనుగల వెండి, హల్లెలూయా 20 మనుగల వెండి అంట. అంటే ఒక మనుగు, నేను చాలా ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ బైబిల్లో చూసినప్పుడు అక్కడ ఏంటంటే ఒక మనుగు ఇచ్చుకొల్టు 17 కేజీలు, 17 కేజీలు ఏంటంట. 20 మనుగులు వెండి అంటే 20 × 17 340 కేజీల వెండిని మరి నైవానుతో కూడా రాజు పంపిస్తూ ఉన్నాడు. 340 కేజీల వెండి ఈ దినం లెక్క పెట్టండి. వెండి ఇప్పుడు కేజీ 1.5 లక్ష రూపాయలు ఉంటే మరి ఎంత దాని కాస్ట్ చెప్పగలరా? దాదాపుగా రమారమి 5 కోట్ల రూపాయలతో సమానంగా ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి వెండి యొక్క ఖరీదు 5 కోట్ల రూపాయలు. అలాగే ఇక్కడికంటే 1,20,000 రూపాయల బంగారు అంటే దాదాపుగా ఈ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే 6,000 తులముల బంగారం రాబడింది. మనం ప్రజెంట్ చూస్తే అప్పుడు తులం వేరు, ఇప్పుడు తులం వేరు. ఇప్పుడు ప్రజెంట్కి తీసుకుందాం, ఒక తులం ఈజ్వల్ 12 గ్రాములు. 6,000 తులాలు ఇంటూ 12 గ్రాములు తీసుకుంటే దాదాపుగా ఎంత అవుతుంది? 68.2 కేజీలు బంగారు. హల్లెలూయా 68 కేజీలు బంగారు. 1 కేజీ దాదాపుగా 1 కోటి రూపాయలు ఉంటున్నట్టుగా చూస్తే దాదాపుగా 68 కోట్ల రూపాయలు విలువైన బంగారు తీసుకెళ్తున్నట్టుగా చూస్తున్నాం. ఇంకా ఏంటంట 10 జతల బట్టలు, అవి కూడా ఎంతో ఖరీదైన బట్టలు. చూడండి ఈ విధంగా దాదాపుగా నయమానుకి రాజు ఏం చేస్తున్నాడంటే ఒక పత్రికనిచ్చి 75 కోట్ల రూపాయలకు విలువైన కానుకను, హల్లెలూయా కేవలం ఇది ఇంట్రడక్షన్ మాత్రమే, హల్లెలూయా ఇంట్రడక్షన్ కానుక 75 కోట్ల రూపాయలు ఇచ్చి పంపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి మరి 9వ వచనం చదువుకున్నట్లయితే నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందు నిలిచి ఉండగా ఎలీషా యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపించాడు. చూడండి ఇక్కడ మళ్ళీ ఒక దూత ఎలీషా ఇంటి దగ్గరికి అతను బయలుదేరుస్తున్నప్పుడు ఎలీషా ముందుగానే గ్రహించిన వాడే తన దూతను పంపించి అలాగే వెనక్కి వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగుమని చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. చూడండి దైవజనుడైన ఎలీషా గారు నయమానుకు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్తున్నారు. ఎందుకు యోర్దాను నదికే వెళ్ళమంటున్నారు? ఎందుకు 7 సార్లు మునగమంటున్నారు? 8 సార్లు మునగచ్చు కదా, లేదంటే 5 సార్లు మునగచ్చు కదా, ఒక్కసారి యోర్దాను నదిలో వెళ్ళి స్నానం చేయొచ్చు కదా అని చెప్పచ్చు కదా. కానీ 7 ఎందుకు చెప్తున్నారు అంటే ఆ 7కు ఒక ప్రాముఖ్యత ఉంది, అందులో ఒక మర్మం దాగి ఉంది. యోర్దాను నదికే ఎందుకు వెళ్ళమంటున్నాడు దానికి కూడా మర్మం ఉంటుంది. ఈ దినం మీరు తెలుసుకోబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ నయమాను ఏమంటుకుంటా అంటే ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళినాక ఆయన చెయ్యెత్తి ఇదిగో చేతులు దేవుని వైపు చేతులు చూపించి ఇతని కుష్ఠం వైపు చేతులు అల్లాడించి ప్రార్థన చేస్తాడేమో అని నయమాను ఆశపడ్డాడు. కానీ అలాంటిది ఏమి జరగలేదు. దైవజనుడు నువ్వు వెళ్ళి యోర్దాను నదిలోకి వెళ్ళు అయినట్టే ఆ నదిలోకి వెళ్ళి 7 మార్లు మునగమంటున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఈ నయమానుకు కోపం వస్తూ ఉంది. కోపమే కాదు రౌద్రం వస్తూ ఉంది. రౌద్రం వచ్చి
వెంటనే వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోతున్నప్పుడు నయమాను దాసుల్లో ఒకడు చెప్తున్నాడు, నాయన ఇదిగో ఆ దైవజనుడు ఏదైనా గొప్ప కార్యము చేయమని చెబితే నువ్వు చేయకుండా ఉంటావా, అయితే ఇది ఎందుకు చెయ్యి అని చెప్తున్నప్పుడు సరే తన దాసుడు మాట విని మరి యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగుతున్నట్టుగా చూస్తున్నాం. చూడండి ఇక్కడ 7 సార్లు ఎందుకు మునగాలి? హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఒక ఇశ్రాయేలు యూదుల ఆచార ప్రకారం దేవుడు పాత నిబంధనలో విధించిన కట్టడలు ఆజ్ఞల ప్రకారము ఏంటంటే కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తికి ఒక ఆచార నియమం ఉంది. హల్లెలూయా. ఒక సాంప్రదాయం ఉంది. చూడండి బైబిల్లో 7కు ప్రాముఖ్యత ఉంది. దేవుడైన యెహోవా ఈ భూమిని చేసినప్పుడు 7 దినాల్లో 6 దినాల్లో సంపూర్తి చేశాడు. 7వ దినంగా విశ్రాంతిగా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 7 సంఖ్య 7 దినాలకి గుర్తుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనము లేవియ కాండము 14వ అధ్యాయం 7వ వచనం మనం చూచినట్లయితే రోగి కలిగిన వ్యక్తికి కొన్ని శుద్ధి చేసే క్రియలు ఉంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఆ కుష్టు విషయంలో పవిత్రత పొందుగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి, అంటే ఆ దైవజనుడు యాజకుడు ఏం చేశారంట, ఈ కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తిని ఆ దైవజనుడు ఇద్దరు కూడా నదిలోకి వెళ్ళి 2 పావురాలు తీసుకెళ్ళి ఒక పావురాన్ని అక్కడ నదిలో మరి అక్కడ దాన్ని చంపి దాని రక్తాన్ని నీళ్ళలో కలిపి ఇతని మీద 7 మార్లు ప్రోక్షించాలి. తర్వాత అతను స్నానం చేసి మళ్ళీ అతని గ్రామంలోకి వెళ్ళి అతని ఇంటికి బయట 7 దినాలు వెయిట్ చేసేయాలి. 7వ దినమున మళ్ళీ యాజకుడి దగ్గర కనబడాల, మళ్ళీ ఆయన చెప్పిన పనులన్నీ చేయాలి. హల్లెలూయా. ఇలాగో బైబిల్లో మరి 7 సంఖ్య ఉన్నట్టుగా ఏంటంటే ఇతడు నయమాను కుష్ఠరోగి, అంటే శాపము, అది వ్యాధి కాదు, శాపం పరిహరించబడాలంటే 7 కంపల్సరీ. 7 దగ్గరికి అతను రావాల్సిందే, 7 సంఖ్య దగ్గరికి రావాల్సిందే. అది కూడా అది ఏంటంటే 7 సార్లు నీళ్ళలో మునగాల్సిందే, 7 సార్లు అతని మీద నీళ్లు ప్రోక్షించబడాల్సిందే. హల్లెలూయా. అందుకే ఇంకోటి చూడండి, 7కు ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే దేవుడైన యెహోవా ఈ యెరికో కోట మీకు ఆ కోట ఆ పట్టణం మీకు పట్టబడాలంటే దాని చుట్టూ 7 దినాలు దాని చుట్టూ ప్రదక్షిణ చేయాల. హల్లెలూయా. ఆ యెరికో కోట చుట్టూ వీళ్ళు మొత్తం 13 సార్లు తిరిగినట్టుగా మనం చూస్తున్నాం. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రాకారంగానే పట్టణం చుట్టూ తిరిగిరి. యెరికో కోట చుట్టూ 7వ దినమున 7 సార్లు. హల్లెలూయా. మొత్తం 13 సార్లు తిరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇలాగా బైబిల్లో మరి 7కు ప్రాముఖ్యత ఉన్నట్టుగా చూస్తున్నాం. చూడండి ఇక్కడ ఇతను కుష్ఠవ్యాధి కాబట్టి మరి పాత నిబంధనలో ఆచార క్రతువులు ఇవన్నీ జరిగించాలి కాబట్టి హల్లెలూయా ఈ ఆచారాలని మరి దేవుడు మరి ఈ నిబంధనలు నెరవేర్చాలి కాబట్టి అతని యోర్దాన్ నదిలోకి వెళ్ళి శుద్ధుడు కమ్మని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఇక్కడ నయమాను 7 సార్లు మునుగుతున్నట్టుగా చూస్తున్నాం. ఈ 7 సార్ల మునుగులకి ఈ 7 టైప్ ఆఫ్ డిప్స్కి ఒక లోతైన మర్మం దాగి ఉంది. హల్లెలూయా. ఏంటి ఆ మర్మం అంటే చూడండి, నయమాను నీటిలోకి వెళ్ళిపోయాడు. నీటిలోకి వెళ్ళి మొదటిసారిగా అతడు మునుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ మొదటి మునిగేటప్పుడు అతడు ఏంటంటే ఒక మాట చెప్పాడు. 12వ వచనంలో చూస్తే నయమాన్ అంటున్నాడు, దమస్కు నదులైన అబానాయును పర్పరును ఇశ్రాయేల్ దేశంలోని నదుల కంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అనుకొని రౌద్రుడే వెళ్ళిపోతున్నాడు. అలా ఇక్కడ మరి తన దాసుడు చెప్పిన మాటలను బట్టి యోర్దాను నదిలోకి మరి నయమాను దిగుతున్నట్టుగా చూస్తున్నాం. చూడండి ఇక్కడ అతని ముందు అతడు అద్భుతం పొందుకోవాలంటే అతని ముందు 7 సార్లు అతడు నీటిలో మునగవలసిందే. హల్లెలూయా. మరి ఒక్కసారి మునగకుండా మరి అతను బయటికి వస్తే అద్భుతం కోల్పోతాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ మళ్ళీ ఒక మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. చూడండి నయమాను జీవితంలో అద్భుతం జరగబోతోంది. చూడండి నయమాను జీవితంలో అద్భుతం కొరకు అతను ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు అద్భుతం నయమాను దగ్గరికి వచ్చిందా? అద్భుతం దగ్గరికి నయమాను వచ్చాడా? చెప్పండి. హల్లెలూయా. నయమాను జీవితంలో అతను అద్భుతం జరగాలంటే నయమానే ఇప్పుడు అద్భుతం దగ్గర సమీపములో ఉంటున్నాడు. ఎంత సమీపంలో ఉన్నాడంటే హల్లెలూయా చాలా సమీపంలో ఉంటున్నాడు. అయితే ఇక్కడ అద్భుతం జరిగే ముందుగా ఇతనికి 2 రకాల ఈ 7 మునుగులో 2 రకాల అద్భుతాలు జరుగుతున్నట్టుగా చూస్తున్నాం. శరీర సంబంధమైన మరి కుష్టు తొలగిపోతా ఉంది, ఆత్మ సంబంధమైన కుష్టు తొలగిపోతుంది. చూడండి మొదటి మునుగులో అతని మొదటిసారిగా మునిగాడు. మునిగి లేచినప్పుడు చెక్ చేసుకుంటున్నాడు. చెక్ చేసుకుంటే ఏమీ జరగదు, కానీ అలాగే ఉంటుంది. హల్లెలూయా. అలా చెక్ చేసుకున్నప్పుడు అతనిలో ఏంటంటే
మునిగి లేచినప్పుడు అతనిలో ఒక అనుమానం ఉంటుంది. ఏంటి ఈ బురద నీతిలో మునుగుతున్నానేంటి, నేనేంటి ఒక అధికారిని, ఒక సైన్యాధికారిని, నా హోదా ఏంటి, నా శక్తి ఏంటి, నా బలం ఏంటి అని అన్నీ చెక్ చేసుకుంటున్నాడు. అవన్నీ మనసులో ఉంచుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక వాక్యం చదువుకుందాం. ఈ వాక్యం చదివితేనే అర్థమవుతుంది. యాకోబు రాసిన పత్రిక 4:6 చూచినట్లయితే, కాదు గాని ఆయన ఎక్కడ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చూడండి, ఇతనిలో ఒక అహంకారం ఉంది. నేను మరి ఏంటంటే గొప్ప వీరుడు కదా, యోధుడి కదా, గొప్ప శరీర దాఢూర్యం కలిగిన వ్యక్తిని, గొప్ప బలం కలిగిన వ్యక్తిని అని అలాగా అతనిలో ఏంటంటే ఎంతో గర్వంతో ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇతడు ఈ గర్వంతో ఉండి ఈ మొదటి మునుగులో అతనిలో ఉన్న గర్వము కాలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. గర్వము శరీరములో నుంచి, దేహంలో నుంచి, మనసులోంచి గర్వము నీళ్ళలో ఆ గర్వం చచ్చిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇతడు తిరిగి లేచినప్పుడు మొదటి మునుగులో ఏం జరిగిందంటే అతనికి వినయం వచ్చేసింది. హాలుగు ద్వారా అతడు వినయం కలిగిన వ్యక్తిగా మారుతున్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు రెండవ మునుగులోకి వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే రెండవసారి మునిగి తిరిగి లేచి చెక్ చేసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రెండవ మునిగి లేచినప్పుడు ఏంటంటే అతనిలో ఒక అనుమానము, ఒక ఏంటంటే సందేహాలు, మరి ప్రశ్నలు, ఇలాంటి ఎన్నో కూడా తలెత్తుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకొక వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 చదువుకున్నట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అన్నట్టుగా. చూడండి, ఇతడు రెండో మునుగులో అతనిలో ఏం జరుగుతుందంటే అతనిలో ఉన్నటువంటి సందేహము, ప్రశ్నలు, సనుగులు, గొనుగులు, అంటే రెండవ మునిగేటప్పుడు ఇవన్నీ ఉన్నాయి. కానీ మునిగినప్పుడు ఈ రెండవ మునుగులో ఇవన్నీ తొలగిపోయాయి. హల్లెలూయా. రెండవ మునుగులో నుంచి మునిగి లేచినప్పటికీ అతనికి ఒక విశ్వాసం వచ్చింది. హల్లెలూయా. అతని హృదయంలో విశ్వాసము ఇప్పుడు పెరగడం ప్రారంభమైంది. హల్లెలూయా. పెరిగింది కాబట్టి మూడవ మునుగుకి సిద్ధపడతా ఉన్నాడు. అయితే మూడవ మునుగు వెళ్ళే ముందుగా అతనిలో శరీరంలో, మనసులో ఒకటి దాగి ఉంది. ఏంటంటే అతనిలో ఒక కోపముతో ఉంటున్నాడు. 11వ వచనం చూస్తే, అందుకు నయమాను కోపం తెచ్చుకున్నాడు. అలా 12వ చూస్తే రౌద్రుడే అంట. మొదట కోపం వచ్చింది, తర్వాత రౌద్రంతో ఉంటున్నాడు. అతనిలో మరి అతని దేహమంతా, అతని మనసులంతా కోపంతో ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక వాక్యం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1:19-20 మనం చూచినట్లు, నరుని కోపము దేవుని నీతిని, దేవుని ఆశ్చర్యకార్యాలు, దేవుని అద్భుతాలు జరిగించవు. చూడండి, ఇక్కడ అతను ఏంటంటే ఆ మూడవ మునిగేటప్పుడు ఇక్కడ ఏంటంటే అతనిలో కోపం ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఈ కోపం అంతా కూడా ఆ నీళ్ళలో కొట్టుకొని పోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇతను కోపము తొలగిపోయి తిరిగి మూడవ మునుగులో నుంచి మునిగి తిరిగి లేచినప్పుడు చెక్ చేసుకుంటున్నాడు. కోపం వెళ్ళిపోయింది. హల్లెలూయా. అతనిలో శాంతి వచ్చేసింది. హల్లెలూయా. అయితే ఇప్పుడు 4వ మునికి సిద్ధపడుతూగా ఉంటున్నాడు. అయితే 4వ మునికి సిద్ధపడేటప్పుడు మళ్ళీ తనలో ఉన్న శక్తిని, బలాన్ని ఒకవేళ మరొక పక్క ఆలోచిస్తున్నాడేమో. తనకున్న శక్తి, తనకున్న బలము, సౌందర్యము అవన్నిటినీ ఆలోచిస్తున్నాడేమో. అయితే ఎప్పుడైతే ఈ 4వ మునుగు మునిగాడో ఈ నీటిలో అతనికున్న శక్తిని, అతనికున్న బలము అన్నీ కూడా వ్యర్థమే, అవన్నీ కూడా అదంతా కూడా వ్యర్థమే అని అక్కడ అతను గ్రహిస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. సరే, మునిగి తిరిగి లేచేటప్పుడు ఇవన్నీ తొలగిపోయి ఏంటంటే దేవుని మీద ఆధారపడే మనస్తత్వం వచ్చినట్టుగా చూస్తున్నాం. ఇది వరకు 4వ మునగనంత వరకు తన సొంత శక్తి మీద ఆధారపడేవాడు. ఇప్పుడు 4వ మునుగులో ఆ నీటిలో తన స్వశక్తి మీద, తన బలం మీద ఆధారపడి అది కొట్టిపోయినట్టుగా చూస్తున్నాం. ఒక వాక్యం చదువుకున్నాం. జకర్యా గ్రంథము 4:6 చూసినట్లయితే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. హల్లెలూయా. ఆ వాక్య రీతిగా ఇతనైతే 4వ మునుగు ద్వారా అతనికి ఏం వచ్చిందంటే దేవుని మీద ఆధారపడే మనస్తత్వం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇప్పుడు 5వ మునిగికి సిద్ధపడుతున్నాడు. అయితే అక్కడ ఏంటంటే అతని విశ్వాసం ఉంది, కానీ ఎక్కడో బలహీన పడుతున్నాడు. ఒక బలహీనమైన విశ్వాసము ఏంటంటే బలమైన విశ్వాసం ఉంది, కానీ అది బలహీనంగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే 5వ మునిగాడో ఈ
నీటిలో మునిగినప్పుడు ఆ నీటిలో ఏంటంటే ఈ బలహీనమైన అల్పమైన అవిశ్వాసము, బలహీనమైన విశ్వాసము కొట్టుకొని పోతున్నట్టుగా చూస్తున్నాం. అయితే అతను తిరిగి లేచినప్పుడు ఏంటంటే అతనిలో గొప్ప నమ్మకము, హల్లెలూయా, గొప్ప నమ్మకము అతనిలో ఏర్పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, 6వ మునుగుకి సిద్ధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, అంటే 5వసారి మునిగి లేచిన తర్వాత చెక్ చేసుకుంటున్నాడు. అయినా కూడా అతని దేహంలో ఏ విడుదల రానట్టుగా అదే కుష్టు, అదే గాయాలు, అదే దెబ్బలు, అదే పాడైపోయిన స్కిన్ అంతా అలాగే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే అలాగా అతనిలో మరి ఓర్పు లేనట్టుగా మనం చూస్తున్నాం. అయితే 6వ మునుగుకి అతను సిద్ధపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఈ 6వ మునుగు మునిగాడో ఆ నీటిలో అతనిలో ఉన్నటువంటి ఏంటంటే మరి నిరుత్సాహం అంతా తొలగిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అతనిలో ఇదివరకైతే పట్టుదల లేదు, కానీ ఇప్పుడు అతడు నీళ్ళల్లో మునిగి తిరిగి లేచేటప్పుడు 6వ మునుగులో నుంచి చూడండి 6వసారి తిరిగి లేస్తున్నప్పుడు అతనిలో గొప్ప పట్టుదల ఏర్పడినట్టుగా, ఓర్పు అతనికి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఈ విధంగా ఈ 6 మునుగులు మునిగిన తర్వాత పట్టుదల, ఓర్పు, దేవుని విశ్వాసం వచ్చేసింది. చూడండి, ఇప్పుడు అద్భుతం ఎంత సమీపంలో ఉందా. కేవలం ఒక్క మునుగు మునిగితే అతనికి అద్భుతం దొరుకుతుంది. ఈ దినం మీ జీవితంలో కూడా మీరు కూడా ఒకవేళ మీ జీవితంలో ఇలాగా 6వ గడియలకు వచ్చి ఉన్నారేమో, మీకు తెలియని రీతిగా ఇదిగో దేవుడు మీకు అద్భుతము, దేవుడు మీ గడప దగ్గరికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయడానికి మీ ఇంటి దగ్గరికి, మీ హృదయమైన తలుపు దగ్గరికి వచ్చాడు. అయితే ఇప్పుడైనా సరే హల్లెలూయా, నయమాను చూచి విశ్వాసంతో 7వ మునుగులోనికి అతను మునగడానికి సిద్ధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నీవు కూడా సిద్ధపడు. హల్లెలూయా. చూడండి, ఒక్క మునుగులోనే అద్భుతం దాగి ఉంటుంది. ఇప్పుడు 7వసారి అతడు మునుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే 7వసారి మునిగి తిరిగి లేచి చెక్ చేసుకుంటున్నాడో, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కుష్ఠంతా వెళ్ళిపోయినట్టుగా, పసిపిల్లవాడి దేహం ఉన్నట్టుగా అతని దేహం మారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే 7వ మునుగులో ఏం జరిగిందంటే అతని శరీరములో మనసుకు ఉన్నటువంటి అంతా తొలగిపోయి పవిత్రుడిగా, పరిపూర్ణుడిగా మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకుందాం. మరి దైవజనుడైన ఎలీషా యోర్దాను నదికి ఎందుకు వెళ్ళమంటున్నాడు అంటే, ఒక వ్యక్తి యోర్దాను నది ఆ అనుభవం గుండా వెళ్ళాలా. యోర్దాను నది గుండా ఒక వ్యక్తి వెళుతున్నప్పుడు, హల్లెలూయా, చూడండి, నయమాను అని పేరుకు అర్థం ఏంటంటే మనోహరము. హల్లెలూయా. యోర్దాను నది గుండా అతడు వెళ్ళేటప్పుడు మాత్రమే అతడు మనోహరుడుగా మారతాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒకవేళ నయమాను యోర్దాను నది గుండా కాకుండా వేరే ఒక నది కూడా వెళ్తే అతనికి స్వస్థత దొరకపోకపోవచ్చు, ఎంత మనోహరుడిగా మారకపోవచ్చు. కానీ యోర్దాను నది గుండా ఎందుకు వెళ్ళాలంటే ఇదే రహస్యం, ఇదే మర్మం. ఏంటంటే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం మనకు చూచినట్లయితే, యోర్దాను నది దాటి చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు పాలు తేనె ప్రవహించే కనాను ప్రాంతాన్ని వీరు స్వాధీనం చేసుకోవాలంటే, ఆశీర్వదించబడిన ఆ దేశంలోకి వీరు వెళ్ళాలంటే, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలంటే యోర్దాను అనుభవం గుండా వెళ్ళాల్సిందే. హల్లెలూయా. యోర్దాను నదిలో బడి దాటి వెళ్ళాల్సిందే. హల్లెలూయా. అలాగే ఇక్కడ మరి ఇంకొకటి మనం చూచినట్లయితే 2వ రాజులు 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూచినట్లయితే మరి ఏలియాను ఎలీషాను మనం చూడం. ఏలియా ఒక ఏంటంటే పరలోకానికి మరి ఎత్తబడేటప్పుడు యోర్దాను నది దాటే అనుభవం అవసరమైంది. అలాగే మరి అతని శిష్యుడైనటువంటి ఎలీషా అతడు ఏంటంటే మరి అతను తన శక్తివంతమైన పరిచర్య, ఏరియా లాంటి పరిచర్య, అగ్ని పరిచర్య అతడు చేయాలంటే మరి ఎలీషా, దైవజనుడైన ఎలీషా కూడా యోర్దానులో బడి వెళ్ళవలసిందే. హల్లెలూయా. గనుక యోర్దాను నది గుండా వెళ్ళేటప్పుడు అద్భుతం పొందాలంటే యోర్దాను నది గుండా వెళ్ళవలసిందే. హల్లెలూయా. అలాగే మనము మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూచినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఈ లోకములో మరి ఆయన 30 సంవత్సరాల వరకు మరుగున ఉండి 30 సంవత్సరాల వయసులో ఆయన బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఆయన కూడా తన పరిచర్యను ప్రారంభించే ముందు శక్తివంతమైన ఆ పరిచర్య ఆయన చేసే ముందుగా యోర్దాను నది గుండా వెళ్ళవలసి వచ్చింది. యోర్దాను నదిలో బాప్తిసం తీసుకోవాల్సి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఇక్కడ అదే రీతిగా నయమాను మనోహరుడుగా మారాలంటే, నయమాను జీవితంలో ఒక కొత్త జీవితం రావాలంటే చూడండి,
ప్రభువైన యేసుక్రీస్తుల వారితో ఒక మాట చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏంటంట, కానీ ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే గాని దేవుని రాజ్యంలో దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ నయమానుకు యోర్దాను అనుభవం కావాల్సిందే, నీటి అనుభవం కావాల్సిందే, మళ్ళీ 7 సార్లు మునగవలసిందే. హల్లెలూయా. కుష్టుకి 7 ఏంటంటే కొత్త జీవితానికి యోర్దాను అనుభవం గుండా అతడు వెళ్ళవలసిందిగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. సరే, ఇక్కడ మరి ప్రాముఖ్యమైన విషయాలకు వచ్చినాం. బహు జాగ్రత్తగా వినండి. నయమాను జీవితంలో అద్భుతం జరగడానికి కారణం ఏంటంటే అద్భుతము అతని దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. ఇందాక మిమ్మల్ని ప్రశ్న అడిగినప్పుడు అద్భుతం దగ్గరికి నీవు రావాలన్నా, అద్భుతం నీ దగ్గరికి రావాలంటే మీరేమన్నారు? అద్భుతం నా దగ్గరికి రావాలన్నారు. నిజమే, దేవుడే మరి ప్రభువైన యేసుక్రీస్తుల వారు అద్భుతం జరిగించడానికి నీ దగ్గరికి వచ్చారు. ఏంటంటే నీ ఇంటి దగ్గరకు వచ్చారు, మీ ఇంటి తలుపు దగ్గరికి వచ్చారు, కానీ లోపలికి రాలేదు. కారణం ఏంటంటే నీవు తలుపు వేసుకొని ఉన్నావు. హల్లెలూయా. కనుక ఏంటంటే అవిశ్వాసం అని, ఏంటంటే సంకుచిత భావాలని అవి తీసేసుకోవాలా. చూడండి, షూలమ్మితి తన పడక మీద పడుకొని ఏంటంటే పరుండి వెతుకుతా ఉందంట. హల్లెలూయా. ఆమె ఎప్పుడైతే ఏంటంటే పరుండి ఉండడం అంటే పాపానికి, అవిధేయతకు, మరి శాపాలకి, వాటికి గుర్తుగా మనం చూడగలం. అయితే ఆమె లేచి ఆ పాపపు స్థితిలో నుంచి లేచి ఆమె తలుపు తెరుస్తున్నట్టుగా చూస్తూ. హల్లెలూయా. అయితే నీ జీవితంలో నువ్వు చెప్పినట్టుగా అద్భుతము నీ హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చింది, మీ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చింది. నువ్వు లే. హల్లెలూయా. ఇదిగో నయమాను లాగా లే. నయమాను అతను లేస్తా ఉన్నాడు, అద్భుతం దగ్గరికి అతను వస్తున్నాడు. హల్లెలూయా. అద్భుతం పొందుకోవడానికి, అద్భుతానికి సమీపంగా వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు అంటే అతనిలో ఒక ప్రాముఖ్యమైన ఒక 4-5 గుణాల రీతిగా అతడు నయమాను అద్భుతం దగ్గరికి కొన్ని పరివర్తన రీతిగా తన మనసు మార్చుకుంటూ కొన్ని ప్రత్యేకమైన గుణాలు కలిగి అద్భుతం దగ్గరికి వస్తున్నాడు. ఈ దినం ఈ ప్రసంగం ఉంటున్న నీవు నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నువ్వు మనసు మార్చుకునేటప్పుడు, నీవు పరివర్తన చెందేటప్పుడు నీలో నయమాను జీవితాన్ని చూడు, నయమాను జీవితంలో అద్భుతాన్ని చూడు. నయమాను జీవితంలో అద్భుతం జరగడానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్న శ్రేష్టమైన ఈ 5 గుణాలే. ఈ లక్షణాలు నీలో ఉంటే నీవు కూడా అద్భుతానికి అతి దగ్గరలో ఉంటున్నావు. ఏంటి 5 లక్షణాలు అంటే, మొట్టమొదటిగా నయమాను జీవితంలో చూస్తే అతడు నమ్మకస్తుడుగా మనం చూడగలం. మొదటి వచనంలో మరి తన యజమానుడైన రాజుకి అతడు నమ్మకస్తుడుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అతని నమ్మకత్వం అతని 2వ రాజులో 5వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందాడంట. అంటే రాజు దృష్టికి అతడు దయ నొందిన వాడిగా చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అంటే నమ్మకస్తుడుగా ఉంటున్నాడు కాబట్టి అతను రాజు అడుగుతుండగానే దాదాపుగా 75 కోట్ల రూపాయల కానుకను తన సైన్యాధికారికి అతని స్వస్థత కొరకు, అతని వ్యాధి విడుదల కొరకు 75 కోట్లు ఎలా ఇవ్వగలరండి రాజు? కారణం ఏంటంటే అతనిలో నమ్మకత్వం. అంత మాత్రమే కాదు, దేవుడు కూడా ఏంటంటే ఆకాశము నుంచి ఈ లోకంలో నమ్మకస్తులు ఉంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే ఇలా నమ్మకస్తుల కోసం వెతుకుతుంటున్నాడు. చూడండి, ఇతడు నమ్మకస్తుడిగా మనం చూడగలం. ఎందుకంటే దేవుడు వారికి తన పన్నుల భారము, తన వరాలు, తన కృప వరాలు ఇచ్చి వారు వాడుకోవాలని, తన పనిని వారికి అప్పగించాలని దేవుడు. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూస్తే నేను ఎవరిని పంపుదునా అని దేవుడు వెతుకుతున్నప్పుడు మరి దైవజనుడైన యెషయా దేవునికి దొరికినట్టుగా చూస్తున్నాం. నమ్మకస్తుడిగా కనపడ్డాడు, దేవుడు అతన్ని వాడుకుంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నయమాను మొట్టమొదటిగా అతని జీవితంలో అతడు నమ్మకస్తుడిగా మనం చూడగలం. రెండవదిగా అతనిలో వినయం ఉన్నట్టుగా చూస్తున్నాం. చూడండి, గొప్ప సైన్యాధికారి అయినప్పటికీ, గొప్ప శారీరక బలం ఉన్నప్పటికీ, ఏ వీరులు యోధులు అతని ఎదుట నిలబడలేకపోయినప్పటికీ అతడు మాత్రం దీనత్వం అంటే ఒక తగ్గింపు, వినయం కలిగినట్టుగా చూస్తున్నాం. ఏంటి అతనిలో ఉన్న వినయం? చూడండి, దాసురాలు ఒక చిన్న దాసురాలు చెప్తున్న మాటను వింటా ఉన్నాడు, శ్రద్ధగా వింటున్నాడు. బానిస చెప్పే ఒక అమ్మాయి మాట నేనెందుకు వినాలా అని అనుకోకుండా చిన్న అమ్మాయి చెప్పే మాట వింటూ ఉన్నట్టుగా చూస్తున్నాం. ఆ మాటను ఎంతగా నమ్మాడు, రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. అంత మాత్రమే కాదు, తర్వాత చూడండి, అతడు మరి దైవజనుడైన ఎలీషా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మరి ఎలీషా పనివారిలో ఒక్కడు యోర్దాను నదిలో పోయి మునుగు అని చెప్పినప్పుడు అతని మాట కూడా వింటున్నట్టుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అతను చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇతను కోపపడుతున్నప్పుడు తన మరి నయమాను పరివారిలో ఒకడు, నాయనా ఇలా కోప్పడవద్దు, నువ్వు ఆ దైవజనుడు చెప్పినట్టే చేయమని చెప్పుతున్నప్పుడు అతని దాసుడు చెప్తున్న మాటను వింటున్నట్టుగా వినయము కలిగినట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, స్వస్థత పొందిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి దైవజనుడికి దగ్గరికి వినయముతో తిరిగి వస్తున్నట్టు
వస్తున్నట్టుగా, హల్లెలూయా, దీనుడుగా తిరిగి వస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా నయమానులో ఉన్న ప్రత్యేకమైన ఒక లక్షణం, మూడవ లక్షణం ఏంటంటే అతనిలో విధేయత ఉన్నట్టుగా మనం చూడగలం. 14వ వచనంలో మనం చూచినట్లయితే అతడు పోయి దైవజనుడు చెప్పినట్టుగానే యోర్దాను నదిలో విధేయతతో 7 సార్లకి మునగడానికి సిద్ధపడుతున్నట్టుగా చూస్తున్నాం. స్వస్థత పొందిన తర్వాత మళ్ళీ సాక్ష్యం చెప్పడానికి చూడండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఇతడు స్వస్థత పొందుకున్నాడో ఇక్కడ ఏంటంటే అది పాక్షికంగా స్వస్థత వచ్చింది, కానీ ఎప్పుడైతే సాక్ష్యం చెబుతున్నాడో అప్పుడు అతనికి సంపూర్ణ విడుదల దొరికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నయమానులో 4వ లక్షణాన్ని మనం గమనించినట్లయితే అతనిలో కృతజ్ఞతను చూడగలం. హల్లెలూయా. చూడండి, స్వస్థత పొందిన తర్వాత తిరిగి అలాగనే మళ్ళీ తన దేశానికి వెళ్ళిపోకుండా మళ్ళీ ఏంటంటే తిరిగి మళ్ళీ ముందుకు మరి దైవజనుడైన ఎలీషా ఇంటి దగ్గరికి మరి తను తెచ్చిన 75 కోట్ల రూపాయల కానుకను తీసుకుని వెళ్ళి ఆ దైవజనుడికి సాక్ష్యం చెప్పి ఈ కానుకను తీసుకోమని కృతజ్ఞతతో మనం అతని కృతజ్ఞతను మనం ఇక్కడ ఈ వచనంలో 15వ వచనంలో మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మరి ఇతనిలో అతి ప్రాముఖ్యమైన విషయం 5వ లక్షణం ఏంటంటే అతనిలో పరివర్తన చూడగలం. 17వ వచనం చదువుకుందాం. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. హల్లెలూయా. మరి ఏ ఇతర దేవతలకు నేను ఏ బలిని అప్పగించను. హల్లెలూయా. చూడండి, అతనిలో గొప్ప పరివర్తన వచ్చింది. ఏంటంటే అతని అంతరంగంలో కుష్టు తొలగిపోయింది, శరీరమే కదా అంతరంగంలో. అందుకే మనసు మార్చుకున్నాడు. యెహోవాయే దేవుడు, ఆయనే సర్వ సృష్టికర్త, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే ఆరాధనకు యోగ్యుడు. హల్లెలూయా అని ఏంటంటే ఆయనకు తప్ప నేను ఇంకెవ్వరిని ఆరాధించను, ఆయనకే బలులు అర్పిస్తానని ఒక నూతన తీర్మానం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. పరివర్తన చెందినట్టుగా మనస్సు మార్చుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. గనుక ఈ 5 లక్షణాలు నీవు కూడా కలిగి ఉంటే, ఈ 5 లక్షణాలు నీలో ఉంటే నీవు కూడా ఏంటంటే అద్భుతము నువ్వు పొందబోతున్నావు. నీ జీవితంలో అద్భుతం జరగబోతా ఉంది. హల్లెలూయా. చూడండి, అద్భుతానికి నువ్వు సమీపంగా ఉంటున్నావు. హల్లెలూయా. చూడండి, ఆ దినము మరి నయమాను ఏ నీటిలో అయితే మునిగాడో అదే నది నీ దగ్గరకు వచ్చే ఉంది. ఆ నది దగ్గర నీవు కూడా ఉంటున్నావు. నయమాను నీళ్ళలో దిగడం ఆలస్యం. హల్లెలూయా. నయమానులో నీళ్ళలో ఎప్పుడైతే దిగాడో 7 సార్లు మునిగాడో అద్భుతం జరిగింది. అదే నది నీ ఎదుట ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ నదే ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ఆయన ఏంటంటే దయ అనే నది, ఆయన కృప అనే నది ఇదిగో నీ ఎదుట ఉంటా ఉంది. కనుక నయమానులాగా విశ్వాసంతో నువ్వు కూడా నదిలోనికి దిగు, ఆ నదిలో మునగడం ప్రారంభించు. హల్లెలూయా. విశ్వాసంతో విధేయతో ఆ నదిలోనికి దిగు. అద్భుతము నీకు సమీపంగా వచ్చింది. చూడండి, హెచ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే నది పారు చోటెల్లా ఏందంట అక్కడ చచ్చిన వారు బ్రతుకుతారంట, స్వస్థత ఉంటుందంట. కనుక అదే నది ఇప్పుడు నీ ఎదుట ఉంటా ఉంది. హల్లెలూయా. విశ్వాసంలో రా. హల్లెలూయా. విశ్వాసంలో రా. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు పరిచయం చేయబోతున్నాడు. అద్భుతం పొందుకొని నువ్వు ఇదిగో దేవునికి సాక్ష్యంగా ఉండబోతున్నావు. ఈ ప్రసంగం విని మీ జీవితంలో జరిగిన అద్భుతాన్ని బట్టి ఇదిగో మాకు కూడా ఇదిగో ఏంటంటే మీరు కామెంట్లు కూడా పెట్టండి. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయాలని దేవుడు సిద్ధపడుతున్నాడు. నాతో కూడా ఏకవించి ప్రార్థన చేస్తారా? నాతో కూడా కలిసి ప్రార్థన చేస్తావా? జక్లో రివర్స్ శరీరతురియానవా ఓ రమ శరీరబిరానోస్యా రమ క్రందనరివినరిబియాలలో ఏ రమ శరగ్లతురియానోసన హమర సరందన. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి ఇదిగో నాయన, అయ్యా ఇదిగో ప్రభా యూట్యూబ్ ఛానల్ ద్వారా నాయన ఎవరికి ప్రోగ్రామ్ చూస్తున్నారు అయ్యా వారి జీవితాల్లోనైనా ఇదిగో మీరు అద్భుతం చేయడానికి ఇదిగో వారికి సమీపంగా అయ్యా మీరు వచ్చిన్నారు ప్రభా. ఇదిగో నాయన హెచ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 9వ వచనంలో ఆ నది వీరి ఎదుట ఉంటుంది ప్రభా. ఇదిగో నాయన మునగడమే తరువాయి. ఇదిగో వారు మునగడానికి నాయన ఇదిగో ప్రభా అయ్యా ఇదిగో తండ్రి శూలమితి లేచి ఇదిగో వెతికినట్టుగా ప్రభా ఇదిగో నాయన తమలో ఉన్న అవిశ్వాసాన్ని విడిచిపెట్టాలి ప్రభా. తమలో ఉన్నటువంటి ఇదిగో నిరుత్సాహం నిర్లక్ష్యం తీసే ప్రభా. ఇదిగో తండ్రి వీరిని ఏలుబడి ఇదిగో ప్రభా అద్భుతం పొందుకోకుండా వీరిని ఏలుబడి చేసే శాపమనే వస్త్రాలను యేసు నామములో కాల్చివేస్తున్నాం తండ్రి. ఇదిగో అద్భుతం పొందుకోకుండా ఇదిగో అడ్డుపడే
ప్రతి సాతాను బంధకాలు యేసునామములో కాల్చివేస్తున్నాం తండ్రి. ప్రతి చేతబడి శక్తులను ఇదిగో కాల్చివేస్తున్నాం తండ్రి. ప్రతి మాంత్రిక శక్తుల ప్రభావం కాల్చివేస్తున్నాం. ప్రతి మల్లమందులు కాలిపోవును గాక. గ్రతర రివేశరాల ఎరవ సరగరత్రన ఎరవరి ఆలవర కొరాల ఏవ సరంతనరివర తండ్రి స్తోత్రం నాయన. అయ్యా ఓ రివి క్రియాలవ తండ్రి స్తోత్రం నాయన. హల్లెలూయా అరవ శరీరివి కనదర ఎరవ క్రాజర్ అరదర ఎర అలవరశల తండ్రి స్తోత్రం నాయన. అయ్యా ఇదిగో నాతో కూడా ఏకీభవించి ప్రార్థిస్తుండగా వారి జీవితంలోనైనా అయ్యా ఇదిగో తండ్రి ఎవరిని దురాత్మలు ఏలుబడి చేస్తున్నాయో వారి జీవితంలో మంటలు పుట్టును కాక. దురాత్మలో ముక్క మంటలు పుట్టును కాక. యేసునామములో ఆ దురాత్మలు పారిపోవును కాక. వ్యాధులు పారిపోవును కాక. రక్లు షరహజురిల ఏరవన్ సరగ్రియాతోల తండ్రి స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా కొందరు జీవితాలు అద్భుతాలు జరిగిస్తున్నారు ప్రభా. ఇదిగో నాయన స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా కొందరు ఏలుబడి చేసేవా ఇదిగో దురాత్మలు ఇదిగో ఈ సమయంలో వారిని విడిచిపోతున్నాయి. ఇదిగో కొన్ని ఇదిగో సర్పాలు పారిపోతున్నాయి తండ్రి. గర గొరశాల ఏల మరబరబనాకరతున్న ఎం రియాసర కొరదాల. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. స్వస్థపరచండి ప్రభా. అయ్యా నీ బిడ్డలు తాకండి నాయన విశ్వాసముతో నాయన. ఇదిగో విశ్వాసముతో ప్రభా ఇదిగో నాయన నీ యొద్దకు వచ్చి ఉంటుండగా అయ్యా ఒక్కొక్కరి మీద మీ మహిమగల హస్తం ఉంచమని వేడుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.